మీకు ఎలాంటి కూడా కష్టాలు రాకుండా, ఎలాంటి చెడు ప్రయోగాలు మన మీద పనిచేయకుండా, అలాగే ఈ వశీకరణం కానీ ఉచ్చాటన క్రియలు మన మీద పనిచేయకుండా ఉంటుంది. అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఈ మంత్రాన్ని కూడా మీరు 516 సార్లు చేయాలి. అలాగే ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగానే చేయాలి. చేస్తేనే అప్పుడు సిద్ధి కలుగుతుంది. నిదానంగా చెయ్యండి మంత్రాన్ని. మీకు ఎలాంటి మంత్రం గురించి డౌట్ ఉంటే నన్ను అడగండి. అడిగిన తర్వాత మీరు సాధన మొదలు పెట్టండి. కానీ మీ ఇష్టానుసారంగా మీరు చేయకండి. మీకు డౌట్ ఉంటే అడగండి, దానికి సమాధానం చెప్తా. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఓం నమో భగవతే సుదర్శనాయ పరవిద్య భేదనాయ పరమంత్ర పరయంత్ర భేదనాయ విదారాయ విదారాయ భస్మీకురు ఉచ్చాటాయ ఉచ్చాటాయ హ్రీం సహస్రార హుం ఫట్ హ్రీం రంభేదన పరవిద్యాయ స్వహ. ఈ మంత్రాన్ని 516 సార్లు మీరు సాధన చేసినట్లయితే మీ జీవితంలో మీ గృహస్థానంలో ఎలాంటి కూడా చెడు ప్రయోగాలు రావండి. మీ చెడు ప్రయోగాలు మీ మీద చేసిన అలాంటి పనిచేయవు. ఈ ప్రతి ఒక్కరు గృహస్థానంలో ఈ మంత్రాన్ని సాధన చేస్తే అత్యుత్తమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది.